Welcome to Sneha Vihari Vlogs. హలో బడీస్, హ్యాపీ ఉగాది అందరికీ. మీలో ఎంతమంది ఉగాది పచ్చడి చేశారో అలాగే తిన్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే పులిహోర, అలాగే ఒబ్బట్లు, అలాగే పాయసం, వడలు, అప్పడాలు ఇవన్నీ చేసే టయానికి నా దోల తీరిపోయిందనుకోండి, అది వేరే విషయం. అదంతా అయ్యేటప్పటికి ఒకటైపోయింది. ఆఫ్టర్నూన్ ఒకటే, తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళే పరిస్థితుల్లో లేను కాబట్టి అలా పడుకునేసి మళ్ళీ లేచి టెంపుల్కి వెళ్దామని ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎవరికైనా లింక్ కావాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది ఈ ఉగాదికి రెజల్యూషన్స్ ఇలాంటివి చాలానే పెట్టుకుంటుంటారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అంటే ఇదే కదా. మరి క్యాలెండర్లు చాలానే మారుతూ ఉంటాయి, కానీ మన కష్టపడే తీరు ఖచ్చితంగా మారాలి. అప్పుడే ఈ ఉగాది నుంచి నీ గెలుపు ఆరంభంగా మారుతుంది అని నా ఉద్దేశం. అలాగే ఉగాది పచ్చడిలో రుచులు 6 ఉండొచ్చు, కానీ మన లక్ష్యాలు మాత్రం ఒక్కటే. మీన్స్ లక్ష్యం ఒక్కటే అయి ఉండాలి, అది నీ సక్సెసే అయి ఉండాలి అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్గా. నార్మల్గా అయితే అందరూ ఈ ఉగాదిలో చెట్లన్నిటికీ ఎండుటాగుళ్ళు రాలిపోయి కొత్త చిగురిస్తూ ఉంటుంది. అలాగే మీ జ్ఞాపకాలన్నీ ముందు సంవత్సరంలోనే వదిలేసి మీ కొత్త ఆశల్ని ఆ చెట్టుకు ఆకులు చిగురించే విధంగా చిగురించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ. ఎలా ఉన్నాను, రెడీ అయిన తర్వాత ఇలా చూసుకుంటూ మురిసిపోతున్నాను. ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక స్కూటీలో బయలుదేరిన తర్వాత పెట్రోల్ అయిపోయిందని తెలిసి అలాగే వెళ్ళి వేపించుకొని వచ్చి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ ప్రసాదం తింటూ అలాగే ఎండ్ ఆఫ్ ద డే మీ అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ Thank you for watching. Please subscribe my channel Sneha Vihari Vlogs.